యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దివ్య పాల్ ఛానల్ను చూస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసయ్య నామములో శుభం కలుగునుగాక. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు వినండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన మా తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనకేమని కనబడుతుంది అని అంటే, మీరు బహుగా ఫలించుట వలన పరలోకపు తండ్రి, మన యేసయ్య అనేటువంటి తండ్రి, ఆయన మహిమపరచబడతాడు అనేటువంటి సత్యం మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుడు మహిమపరచబడడం, దేవుడు ఘనపరచబడడం, దేవుడు స్తుతించబడడం, దేవుడు పొగడబడడం, ఇదంతా ఆయన పిల్లలమైనటువంటి మనకు హల్లెలూయా హల్లెలూయా బాధ్యత అనేది మనం అంతా కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే 100వ కీర్తనలో రాయబడి ఉంది, మనల్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయనే పుట్టించెను అని కనబడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఇది నిజమన్నా ఇది అబద్ధమన్నా, ఇది సత్యమన్నా అసత్యమన్నా, దేవుని బిడ్డలారా, దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, యేసయ్యే సెలవిస్తూ ఉన్నాడు. నేనే లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా పుట్టించాను. అంతేకాకుండా పోషించేది నేనే, పెంచేది నేనే, పెద్ద చేసేది నేనే, వారికి మంచి భవిష్యత్తును కూడా అనుగ్రహించేది నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలు మనమంతా కూడా దేవుడు పుట్టించినటువంటి ప్రజలం కాబట్టి మనం అంతా దేవుని పిల్లలం. మరి మన ద్వారా మన తండ్రి అయినటువంటి దేవుడికి, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుకి ఎల్లప్పుడూ మహిమ కలగాలి, ఎల్లప్పుడూ ఆయనకి సంతోషం కలగాలి, ఆయనకి ఘనత కలగాలి. ఇప్పుడు మనం లోకంలో చాలామంది తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం కదా, పిల్లలను కలిగినటువంటి వారు పిల్లల విషయంలో ఆశపడేటువంటి వారి గొప్ప ఆలోచన ఏంటి అని అంటే, మా పిల్లల వల్ల మాకు ఘనత కలగాలి, లేకపోతే మా పిల్లల వల్ల మాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, మా పిల్లల వల్ల మాకు సంతోషం కలగాలి అని కన్న తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, పిల్లల గురించి ఆశపడుతున్నారు, అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారంటే, వారు కరెక్ట్గా ఉంటే, వారు పద్ధతిగా ఉంటే, వారి ద్వారా మాకు మహిమే కదా, మాకు ఘనతే కదా, ఎలాగా దేవుని మనం మహిమపరిచయం అవుతాం అని అంటే, ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలి, చాలా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఎలా మహిమపరిచే వాళ్ళం అవుతాం మనం అని అంటే, మనం బహుగా ఫలించుట వలన అని ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. బహుగా ఫలించడం అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, మనమంతా కూడా సత్క్రియలు కలిగి ఉండటమే. సత్క్రియలు అని అంటే మంచి క్రియలు, సత్క్రియలు కలిగి ఉండటమే మనం బహుగా ఫలించడం అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, బహుగా ఫలించుట అనేటువంటిది ఒక మాట మనకు కనబడుతుంది. దాన్ని దేవుడు ఏమన్నాడంటే మంచి క్రియలు కలిగి ఉండటం అంటే, మంచి ఫలాలు కలిగి ఉండటం అంటే మంచి క్రియలు కలిగి ఉండటం. మరొకసారి రాయబడింది కదా, ఏమని అంటే, సత్క్రియలు అనేటువంటి ఆభరణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సత్క్రియలని ఆభరణాలతో దేవుడు పోల్చి చెబుతున్నాడు. ఈ సత్క్రియలు లేదా ఈ మంచి క్రియలు, లేకపోతే మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు, లేకపోతే మంచి మనసు, లేకపోతే మంచి బ్రతుకు, మంచి ప్రవర్తన, ఇది ఆభరణాలతో కూడా దేవుడు పోల్చి చెబుతున్నాడు. తర్వాత ఫలాలతో కూడా దేవుడు పోల్చి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి మనం అంతా కూడా మంచి ఫలాలు, లేకపోతే ఆభరణాలు మనం కలిగినటువంటి వారంగా, మనం ధరించుకున్నటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఆభరణాలు అని అంటే నేను మీకు చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, మంచి క్రియలు అని ఆభరణాలు.
ఫలాలు అని అంటే ముందే చెప్పాను కదా, మంచి క్రియలు, మంచి పనులు అని నేను మీకు ముందే చెప్పాను కదా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటా ఇవ్వబడింది అని అంటే, మరునాడు 13వ వచనం, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చును. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చదివిన ఈ వాక్య భాగంలో ఏమని కనపడుతుందంటే, ఆకలితో ఉన్నటువంటి యేసయ్య అంట దూరం నుంచి చూసి అంజూరపు చెట్టును చూసి ఆ చెట్టు నిండా ఆకులు ఉండటం వల్ల ఖచ్చితంగా ఫలాలు కూడా ఉంటాయి, అవి తీసుకోవాలి, తినాలి, నేను నా ఆకలి తీర్చుకోవాలి అని ఆ చెట్టు దగ్గరికంట ఆయన త్వరగా వచ్చి చూశాడంట. చూస్తే చెట్టు నిండా ఆకులనే కానీ కాయలు మాత్రం ఒక్క కాయ కూడా లేదంట. వెంటనే దేవునికి కోపం వచ్చి దానిని శపించినట్లుగా మనం ఆ కింద వాక్య భాగాల్లో చూస్తే మనకు తెలుస్తుంది. దీంతో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ కాయలు లేనటువంటి ఆ అంజూరపు చెట్టుని దేవుడు చూసి ఏం చేశాడంటే దాన్ని శిక్షించాడు, దానిని శపించాడు. అలాగే మంచి ప్రవర్తన, మంచి పనులు, మంచి బుద్ధి మన దగ్గర లేకపోతే మన దగ్గరికి వచ్చి ఆయన చూసినప్పుడు మనల్ని కూడా ఆ చెట్టును శిక్షించినట్టుగా శపించినట్టుగా మనల్ని కూడా శిక్షిస్తాడు, శపిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సత్క్రియలు లేదా మంచి క్రియలు అనేటువంటి ఫలాలు మీరు కలిగి ఉన్నారా? మనం కలిగి ఉన్నామా? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా మేము ఆయన్ని అనుసరిస్తున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం. ఆయన ముందెళ్తూ ఉంటే, తల్లి కోడి ముందెళ్తూ ఉంటే పిల్లలు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో అలాగా ఆయన ముందెళ్తూ ఉంటే మేము ఆయన వెనకమాల వెళ్తున్నాం అనేటువంటి వారంతా కూడా ఆయన కలిగి ఉన్నటువంటి క్రియలు. ఏ క్రియలు? ఎవరైనా యేసు ప్రభు ఏ క్రియలు కలిగి ఉన్నాడు? సత్క్రియలు, మంచి క్రియలు, మంచి బుద్ధి, మంచి మనసు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముందెళ్తూ ఉంటే ఆయన వెనకమాల వెళ్తున్నాం అనేటువంటి ప్రతి క్రైస్తవురాలు కూడా ఆయన కలిగి ఉన్నటువంటి క్రియలు కలిగి ఉన్నామా అని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారిని వారు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకనంటే ఈ మంచి క్రియలు మనం కలిగి ఉంటేనంట రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఈ లోకంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనతో పాటు వచ్చేది ఈ లోకంలో వెండి బంగారాలు కాదు, మేడలు మెద్దలు కాదు, లేకపోతే లోకంలో ఉన్నవన్నీ కాదు. మనతో పాటు వచ్చేది మనతో మనం వెళ్తా ఉంటే మన వెనక వచ్చేవి మనం కలిగి ఉన్నటువంటి క్రియలు అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం లేదా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కలిగి ఉండేటువంటి క్రియలు అవి మంచివైనా సరే, అవి చెడ్డమైనా సరే, మనం ఏవి కలిగి ఉంటే అవే క్రియలంట మన వెనక వస్తాయని, మనతో పాటు వస్తాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా మంచి క్రియలు మనం కలిగి ఉన్నామా? ఇక్కడ ఒక చెట్టును మనం చూసాం కదా. ఏంటి ఆ చెట్టు అని అంటే అంజూరపు చెట్టు. కాయలు ఉన్నాయని అనుకుంటే, ఫలాలు ఉన్నాయని అనుకుంటే ఫలాలు లేవు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు వినండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? హల్లెలూయా. ఒక వ్యవసాయకుడంట తన ద్రాక్ష తోట ఆయన వేసి దానికంట చేయాల్సిందంతా చేశారంట. హల్లెలూయా. ముందు ఆ ద్రాక్ష తీగల్ని నాటడం కోసం ఆ పొలం అంతా కూడా సరిచేయాలి కదా, రాళ్ళు ఉంటే రాళ్ళు ఏరేసేయాలి కదా, లేకపోతే పొలంలో ఏరేసేయాలి కదా, దున్నించాలి కదా, తర్వాత తీగలు నాటాలి కదా, తర్వాత నీళ్లు పెట్టాలి కదా, తర్వాత దానికి చుట్టూ కంచి వేయాలి కదా. ఆ ద్రాక్ష తోట కంట ఎంత చేయాలో, హల్లెలూయా, అంతా నేను చేశాను. ఆయనే ఎవరంటే మన ప్రియ ప్రభు, మన ప్రియ యేసు, మన దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఎంత చేయాలో అంత చేశాను అని అన్నాడు. అంతకంటే నేను ఇంకా ఎక్కువే చేశాను. అయితే
కాయలు కాసేటువంటి సమయానికి నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు కాస్తాయా అని. ఆ కాలం వచ్చింది, కాయలు కాసిని. అయితే నేను ఆ తోట దగ్గరికి వెళ్ళి చూడగా, ఆ కాయల్ని పట్టుకొని అవి తిని చూడగా, హల్లెలూయా, అవి పనికొచ్చేవా అని అంటే అవి పనికిరానివి అని తినగా నాకు అర్థమైంది. ఎందుకంటే అవి చేదు ద్రాక్ష. వెంటనేనంట దేవునికి చాలా కోపం వచ్చేసిందంట. దీనికోసం నేను పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోయింది కదా, దీనికోసం నేను చేసినటువంటి చాకరీ అంతా కూడా వృధా అయిపోయింది కదా. నేను ఎంత చేశాను, ఎంత బాగా నేను చూసుకున్నాను. అయితే మంచి ఫలాలు ఫలించాల్సినటువంటి తోట, ఈ ద్రాక్ష తోట మంచి ఫలాలు కాకుండా కారు ద్రాక్షాలు కలిగినటువంటి తోటగా, కారు ద్రాక్షాలు కాసినటువంటి తోటగా ఉండేసరికి ఆయనకి చాలా హృదయంలో వేదన, బాధ అని అనిపించి వెంటనేనంట తన చుట్టూ, ఆ తోట చుట్టూ ఆయన వేసినటువంటి కంచెను కూడా పీకిచ్చేసేసాడంట. అంతేకాకుండా ఆ తోటలో ఉన్నటువంటి చెట్లన్నింటిని కూడా తొక్కిచ్చేసేయాలి అని అనుకున్నాడంట. దేవుడు మన దగ్గర మంచి క్రియలు మనం కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాయలు ఉన్నాయి కానీ అవి మంచి కాయలైతే, ఉపయోగకరమైన కాయలైతే మన దగ్గర పనులు ఉన్నాయి కానీ అవి మంచి పనులు అయితే కాదు, అవి చెడ్డ పనులు. ఉపయోగకరమైనటువంటి పనులు కాదు, ఉపయోగం లేనటువంటి పనులు. ఇది కారు ద్రాక్ష అని అంటే దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పటికి 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి, చెట్టు ఉంది, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, కానీ ఆ చెట్టుకు మాత్రం ఫలాలు లేవు, కాయలు లేవు. అలాగా మనం ఉండకూడదు, కాయలు కలిగినటువంటి చెట్టుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ చెట్టు ఏంటంటే ద్రాక్ష తోట. అది ఆకులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. అయితే అవి పనికొచ్చే కాయలా అని అంటే చేదైనటువంటి కాయలు, పనికిరానటువంటి కాయలు. అలా కూడా మనం ఉండకూడదు. పనికిరాని పనులు, పనికిరాని మాటలు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని ప్రవర్తన మనలో ఉండకూడదు. మేలుకరమైన, ఉపయోగకరమైన, ఇటు దేవునికి, చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి మేలు చేసే, మంచి చేసేటువంటి ఆ పనులు, ప్రవర్తన మనం కలిగి ఉంటే, హల్లెలూయా, అది దేవునికి మనం మహిమ తీసుకొచ్చిన అవుతాం. మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా దేవునికి ఘనత తీసుకొచ్చిన అవుతాం అనేది మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంది. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిను అని కనబడుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే ఆకులున్నాయి, కాయలున్నాయి, తర్వాత చేదు ద్రాక్ష అని మనం తెలుసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే పులుపు ద్రాక్ష, లేకపోతే పులుపు కలిగినటువంటి, లేకపోతే పులిసిన పిండి అనేది ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పుల్లటి కాయలు కూడా అవి తినడానికి ఉపయోగపడవు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, హల్లెలూయా, కాయలు ఉండాలి అని అంటున్నాడు. తర్వాత చెట్టు నిండా కాయలు ఉండాలని అంటున్నాడు. అవే మంచి క్రియలు. ఇంకోటి ఏంటంటే అవి కారు ద్రాక్షగా ఉండకూడదు అని అంటున్నాడు. అవి పొల్లటి కాయలుగా ఉండకూడదు అని అంటున్నాడు. మరి ఎలా ఉండాలి అని అంటే తీయగా, మధురంగా ఉండేటువంటి కాయలుగా, లేకపోతే తీయగా, మధురంగా ఉండేటువంటి పనులుగా, సత్క్రియలు అనేటువంటి పనులుగా, మంచి క్రియలు అనేటువంటి పనులుగా మన పనులు ఉంటేనే అప్పుడు మనం చూస్తున్నటువంటి మన పరమ తండ్రి ఉన్నటువంటి మన దేవుడు సంతోషిస్తాడు. మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టూ ఉన్నవారు కూడా మన క్రియలను చూసి సంతోషిస్తారు. అంతేకాకుండా దేవుని దయ, మనుషుల దయ, దేవుని దీవెనలు, మనుషుల దీవెనలు మనకి, మన బిడ్డల మీదకి ఎల్లప్పుడూ నిండుగా మెండుగా కలుగుతాయని ప్రభు పేరట ఈ వాక్య లేఖనాల ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మనం మూలవాక్యంలోకి వెళ్తే అక్కడ ఏమంటాయిపడిందంటే, మన తండ్రి అంట ఎప్పుడు సంతోషపడతాడంటే, మనం చూసి సంబరపడతాడంటే, ఎప్పుడు ఆయన మహిమపరచబడతాడు, ఆయన ఘనపరచబడతాడు అని అంటే మనం బహుగా ఫలించడం వలన ఆ ఫలాలు కూడా చేదు ఫలాలు కాకుండా, పులుపు ఫలాలు కాకుండా, ఆ ఫలాలు కూడా హల్లెలూయా తీయగా, మధురంగా అని అంటే మంచి పనులు, మంచి ప్రవర్తన, హల్లెలూయా మంచి ఆలోచనలు, మంచి మాటలు
హల్లెలూయా అనేటువంటి ఫలాలు, మంచి క్రియలు అనేటువంటి ఫలాలు మనం కలిగి ఉంటే మన జీవితంలో, మన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని తోడు ఎల్లప్పుడూ కలిగి మనం జీవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడిన ఈ మాటలన్నీ మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి ఈ మాటల ప్రకారంగానే మేము ఏ కాయలు కలిగిన చెట్టులాగా ఉండాలన్నావో, మంచి ఫలాలు కలిగిన, మంచి క్రియలు కలిగినటువంటి చెట్టులాగా ఉండాలన్నావు కదా. కాబట్టి మంచి ఫలాలు కలిగిన చెట్టులాగా ఉండాలి అంటున్నావు. అలాగ మంచి ఫలాలు ఫలిస్తూ, అంటే మంచి క్రియలు మేము కలిగి జీవిస్తూ వర్ధిల్లడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.